శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ఆంగ్ల తేదీ మే 24వ తేదీ ఆదివారం జ్యేష్ఠ శుద్ధ అష్టమి నుండి మే 30వ తేదీ శనివారం జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాసులకు అవసరమైనటువంటి అంశాలను, దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా శ్రీరస్తు అంశంలో తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శన సందర్భంలో పాటించవలసినటువంటి నియమాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం అష్టమి తిథి ఉదయం 9:04 వరకు, అనంతరం నవమి. మఘా నక్షత్రం సాయంత్రం 6:50 వరకు, అనంతరం పుబ్బా నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన రోజులు పర్వాల గురించి పరిశీలించినట్లయితే 25వ తేదీ మే నెల సోమవారం అనగా రేపటి నుండి రోహిణి కార్తె ప్రారంభం. 27వ తేదీ బుధవారం నాడు అధిక మాసంలో వచ్చిన శుక్లపక్ష ఏకాదశి, దీన్ని పద్మిని ఏకాదశి అని, పరమ ఏకాదశి అని పిలుస్తారు. 28వ తేదీ గురువారం నాడు పక్షప్రదోష వ్రతం, దీంతో పాటు వాస్తుకర్తరి త్యాగం. 30వ తారీఖు శనివారం నాడు ఉదయం పూట చతుర్దశి, సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో పౌర్ణమి ఉన్నది కాబట్టి అధిక జ్యేష్ఠ శుక్ల పూర్ణిమ. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన పర్వాలు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం వృషభం అనగా రవి వృషభ రాశి యందు సంచారం, అదేవిధంగా చంద్రుడు సింహ, కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం, కుజుడు మేషరాశి యందు సంచారం, బుధుడు 29వ తేదీ ఉదయం 11 వరకు వృషభ రాశి యందు సంచారం, అనంతరం మిథున ప్రవేశం. బృహస్పతి మిథున రాశి యందు సంచారం, శుక్రుడు మిథున రాశి యందు సంచారం, శని మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాసుల ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. దీంతో పాటుగా ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాల గురించి కూడా చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ద్వితీయ తృతీయ స్థానాల యందు బుధగ్రహ సంచారం, జన్మ రాశి యందు కుజ సంచారం, వ్యయస్థానం యందు శని సంచారం, లాభస్థానం యందు రాహు సంచారం. ఈ ఫలితాలను అనుసరించి ఈ రాశి వారికి ఈ వారంలో అనవసరమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆత్మబలం పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఆర్థిక వ్యవహారాల యందు తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలి. మాట విషయంలో ఎదుటివారికి హామీలు ఇచ్చేటప్పుడు పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితం అంతంత మాత్రంగా ఉంటుందని గ్రహించాలి. సమీప వ్యక్తుల సహాయ సహకారాలతో కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి. అనుకోని ప్రయాణాలు కొంత ఇబ్బంది కలిగించేటటువంటి రీతిలో ఉన్న వాటిని అధిగమించి ఆ ప్రయాణాలను చక్కగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారాల యందు ఆశించినటువంటి లాభాలు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే చేసే ప్రతి పని యందు మనస్సు సంలగ్నం చేసి చిన్న చిన్న పొరపాట్లు దొరలకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందని గ్రహించాలి. సోదరుల యొక్క ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ సమయాన్ని కేటాయించడంతో పాటు వారికి విలువైనటువంటి సలహాలు, సూచనలతో పాటు మీ పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తారు. ఈ రాశి మహిళలకు ప్రత్యేకమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. గతంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుండి కొంత విముక్తి లభిస్తుంది. విద్యార్థులకు కొంత విశ్రాంతి దొరుకుతుంది. ఆశించినటువంటి ఫలితాలు చక్కగా రాబట్టుకోగలుగుతారు. ఈ రాశి వారు గణపతి స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా గోశాల సందర్శనం, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి జన్మరాశి యందు ద్వితీయ స్థానం యందు బుధగ్రహ సంచారం, వ్యయస్థానం యందు కుజగ్రహ సంచారం, లాభస్థానంలో శని, ద్వితీయ స్థానం యందు బృహస్పతి శుక్రగ్రహాల సంచారం వలన మాట చాలా విలువైందిగా మారుతుంది. మీ మాటకు ప్రత్యేకమైనటువంటి గౌరవం, ఆదరణ లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు సమసిపోతాయి. సఖ్యత చేకూరుతుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. భవిష్యత్తు అవసరాల నిమిత్తం ధనాన్ని పొదుపు చేసేటటువంటి చర్యలు చేపడతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో ఎదురు చూస్తున్నటువంటి వార్త మీ చెవికి అందేటటువంటి అవకాశం ఈ వారంలో స్పష్టంగా కనబడుతుంది. చిన్న చిన్న పనులు చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వారాంతంలో వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్యస్థానంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆర్థిక వ్యవహారాల్లో వారాంతంలో చిన్న చిన్న
చిక్కులు ఎదురైనప్పటికీ వాటిని లక్ష్య పెట్టకుండా ముందుకు సాగుతారు. మహిళలకు ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పనిచేసి మరిన్ని ఫలితాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. వ్యాపారాల్లో ఆశించినటువంటి లాభాలు కొంచెం అటు ఇటుగా అందుకుని తృప్తి పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడంతో పాటుగా గణపతికి గరికతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి శుక్రగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు కేతు సంచారం, దశమ స్థానం యందు శని సంచారం, లాభస్థానం యందు కుజగ్రహ సంచారం. దీనివల్ల చేసినటువంటి శ్రమకి వచ్చినటువంటి ఫలితానికి సంబంధం లేనటువంటి స్థితి ఉంటుంది. సమీప వ్యక్తుల నుండి ముఖ్యమైనటువంటి విషయాల్లో సలహాలు సూచనలు అందుకుంటారు. అదేవిధంగా నూతన ఆస్తుల కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. గతంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆహార వ్యవహారాల యందు క్రమశిక్షణ తప్పనిసరి అని గ్రహించాలి. న్యాయవాద విద్యారంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు అందుతాయి. కళా క్రీడాకారులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వృత్తుల యందు ఆశించినటువంటి ఫలితాలను చక్కగా ఈ రాశి వారు రాబట్టుకోగలుగుతారు. ఈ రాశి మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఆదరణ గౌరవం లభిస్తుంది. విద్యార్థులు నూతన కోర్సుల్లో ప్రవేశాల కోసం చేసినటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ రాశి వారు కాలభైరవాష్టక పారాయణ చేయటం, అదేవిధంగా ప్రదోష వ్రతం అనగా త్రయోదశి ప్రదోష కాలంలో ఉన్నటువంటి సమయంలో శివదర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు కేతువు, అష్టమ స్థానం యందు రాహు, అదేవిధంగా జన్మ, అదేవిధంగా ద్వితీయ తృతీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ఏ స్థానం యందు బృహస్పతి శుక్రగ్రహాల సంచారం వలన ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. అదేవిధంగా సమీప వ్యక్తులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో భవిష్యత్తులో ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి విషయాల గురించి చర్చిస్తారు. ఆస్తుల వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. కార్యస్థానంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేస్తారు. అదేవిధంగా పుట్టింటి వారి తరఫు నుండి ఈ రాశి మహిళలకు ప్రత్యేకమైనటువంటి వార్తలు అందుతాయి. సోదరులతో ఆత్మీయ సంభాషణ కొనసాగిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కొంత పరిస్థితి అదుపు తప్పినట్టుగా ఉన్నా జాగ్రత్తగా దాన్ని నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు అవసరాల నిమిత్తం చేసేటటువంటి పొదుపు వ్యవహారాల్లో 1-2 సార్లు ఆలోచించడం మంచిది. ఈ రాశి విద్యార్థులకు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో చక్కగా విజయం లభిస్తుంది. ఆశించినటువంటి ఫలితాలను చాలా సునాయాసంగా రాబట్టుకోగలుగుతారు. ఈ రాశి వారు దత్తాత్రేయ స్తోత్రపారాయణ చేయటం, అదేవిధంగా దక్షిణామూర్తి దర్శనం, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతువు, లాభస్థానం యందు బృహస్పతి శుక్రగ్రహాల సంచారం, దశమస్థానం యందు బుధగ్రహ సంచారం, భాగ్యస్థానం యందు కుజగ్రహ సంచారం వలన చేసేటటువంటి పనుల మీద మనస్సు సంలగ్నం చేయలేనటువంటి స్థితి ఉంటుంది. రోజువారీ చేసేటటువంటి పనులు కూడా చాలా విసుగ్గా అనిపిస్తుంటాయి. మాట్లాడేటప్పుడు కూడా కొన్ని అనుకోకుండా పొరపాటున కొన్ని మాటలు మాట్లాడవలసిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సమీప వ్యక్తులతో కలుసుకుని మీ మనస్సులో ఉన్నటువంటి భావాలను వారితో చెప్పి భవిష్యత్తుకు అవసరమైనటువంటి కొన్ని సలహాలు సూచనలు గ్రహించే స్థితి కూడా కనబడుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. డబ్బును చాలా ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెడతారు. కానీ కొద్దిపాటి ఒత్తిడి వారాంతంలో ఆర్థికంగా ఉండేటటువంటి స్థితి కనబడుతుంది. కాబట్టి మరింత జాగరూకతగా వ్యవహరించవలసిన స్థితి ఉందని గ్రహించాలి. సోదరులతో ఆస్తుల వ్యవహారాల నిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ రాశి మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఆదరణతో పాటుగా కుటుంబంలో మీ మాట నెగ్గేటటువంటి స్థితి కూడా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకోవడానికి మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు అందేటటువంటి సూచనలు కూడా ప్రత్యేకంగా ద్యోతకమవుతున్నాయి. ఈ రాశి వారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు మహాలక్ష్మి దర్శనం చేయాలి. కన్యా రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు శని, వ్యయస్థానం యందు కేతువు, 6వ స్థానం యందు రాహువు, అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం వలన చేసేటటువంటి పనుల యందు కొంత ఉత్సాహం తగ్గుతుందని చెప్పవచ్చు. సమీప వ్యక్తుల ప్రవర్తన మీ మనస్తాపానికి కారణమవుతుంది. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసి వాటి గురించి భయపడతారు. భవిష్యత్తును గురించినటువంటి ఆలోచనలు చాలా ఆందోళనకరమైనటువంటి రీతిలో ఉంటాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు తలెత్తేటటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మీకు తగినటువంటి గుర్తింపు లభించకపోవడం, మీ సేవలను గుర్తించకపోవడం కొంత మీ మనస్తాపానికి కార్యస్థానంలో కారణమయ్యేటటువంటి అవకాశం ఈ రాశి ఉద్యోగులకు కనబడుతుంది. అదేవిధంగా
వ్యాపారాలలో ఆశించినటువంటి లాభాలు కొంచెం అటు ఇటుగా ఉండడంతో పాటు ఆర్థికంగా ఎక్కువ ఒత్తిడి ఉండడం, పెట్టుబడుల విషయంలో కొంత గందరగోళం నెలకొనేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో ఏమరపాటు లేకుండా ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త పాటించాలి. అదేవిధంగా గతంలో మీకు ఆగిపోయినటువంటి ధనం కొంత ఈ వారాంతంలో అవి మీ చేతికి అందేటటువంటి అవకాశాలు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి కళాకారులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఆదరణతో పాటు నూతన అవకాశాలు మీకు మరింతగా ఆనందాన్ని ఇస్తాయి. ఈ రాశివారు శివ దర్శనం చేయటం, దీంతోపాటు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు కుజుడు, అష్టమ స్థానం యందు బుధగ్రహ సంచారం, లాభ వ్యయస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అదేవిధంగా పంచమ స్థానం యందు రాహుగ్రహ సంచారం వలన చేసేటటువంటి పనుల విషయంలో చాలా స్పష్టత ఉంటుంది. చేసేటటువంటి ప్రతి పని ప్రణాళికాబద్ధంగా చేస్తారు. మీ సంకల్ప బలం మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది. ఆత్మవిశ్వాసం మరింతగా పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా బంధువుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. పదోన్నతి, అదేవిధంగా బదిలీల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు కార్యస్థానంలో లభిస్తుంది. కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు కూడా మీకు అందేటటువంటి సూచనలు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. అదేవిధంగా ఆర్థికంగా మాత్రం మీ అంచనాలు కొంచెం అటు ఇటుగా ఉండే పరిస్థితి కనబడుతుంది. కానీ రాబోయేటటువంటి ఇబ్బందిని ముందుగా గ్రహించి తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకొని ఇబ్బంది లేకుండా చక్కగా గట్టెక్కగలుగుతారు. అదేవిధంగా జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన కీలకమైన విషయాలు చర్చిస్తారు. సంతానానికి సంబంధించిన భవిష్యత్తు కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఈ వారంలో స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశివారు లలిత అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు హనుమత్ దర్శనం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు చక్కగా సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు అష్టమ స్థానం యందు బుధగ్రహ సంచారం, అష్టమ స్థానంలో గురు శుక్రగ్రహాల సంచారం, అదేవిధంగా 6వ స్థానం యందు కుజగ్రహ సంచారం వలన మాట విషయంలో కొంత తొందరపాటు అనేది ఉంటుంది. గతంలో ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకోవడం కోసం ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విహారాదుల యందు క్రమశిక్షణ తప్పనిసరి అని గ్రహించాలి. అదేవిధంగా సమీప వ్యక్తులతో కలిసి కొన్ని కీలకమైన ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కార్యస్థానంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ భవిష్యత్తులో మీకు మెరుగైన ఫలితాలు ఇచ్చేటటువంటి ప్రయోజనాలను మీకు కల్పించేటటువంటి ఉన్నతమైన కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి యోచన చేస్తారు. అదేవిధంగా కొన్ని ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. నిత్యావసర వస్తువులు కొంత మొరాయించి వాటిని మరమ్మతు కోసం కొంత ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గృహ నిర్మాణము, గృహ కొనుగోలు వ్యవహారంలో తొందరపాటు లేకుండా ఆచితూచి వ్యవహరించడం మంచిది. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల నుండి చాలా కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. ఈ రాశి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. గతంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ రాశి మహిళలకు కొంత ఆరోగ్యం చేకూరే అవకాశం కనబడుతుంది. ఈ రాశి వారు గణపతి దర్శనంతో పాటు దత్తాత్రేయ దర్శనం చేయటం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు బృహస్పతి శుక్రగ్రహ సంచారం, భాగ్యస్థానం అనగా 9వ స్థానం యందు కేతుగణ సంచారం, దశమ లాభస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అర్ధాష్టమం అనగా 4వ స్థానంలో శని సంచారం వలన చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ మనస్సులో మీకు ఎంత బాధ ఉన్నా, ఎంత ఆలోచన ఉన్నా అది పైకి కనబడకుండా చాలా గంభీరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో మీ వంతు పాత్రని పోషిస్తారు. మొత్తం మీద కొంత ఒత్తిడికి గురైనా కూడా వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా మళ్ళీ యథాస్థితికి చేరేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో తరచూ సంభాషించేటటువంటి అవకాశం ఈ వారంలో కనబడుతుంది. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉన్నా దాన్ని చాకచక్యంగా అధిగమిస్తారు. అనుకోని ప్రయాణాలు కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించాలి. నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం అనేటటువంటి స్థితి ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని బట్టి ద్యోతకమవుతుంది. సంతానం ప్రవర్తన మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో కొన్ని అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. భగవద్ ధ్యానం ఎక్కువగా చేస్తారు. ఆధ్యాత్మికంగా సమయాన్ని ఎక్కువ గడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు. మీ
మనస్సులో ఉన్న మీ ఇష్టదేవతలు, మీరు పూజించేటటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరి సహకారం మీకు ఉంది అనేటటువంటి మనోబలంతో ముందుకు సాగుతారు. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, సింధూర ధారణ చేయటం, శివ దర్శనం చేయటం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను ఈ వారంలో సాధించగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహు సంచారం, తృతీయ స్థానం యందు శని, అర్ధాష్టమనుగా 4వ స్థానం యందు కుజ సంచారం, 6వ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, 8వ స్థానం యందు కేతుగణ సంచారం వలన ఈ వారంలో మీరు చేసేటటువంటి ప్రతి ఆలోచన కూడా ఆందోళనకరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా భయపడతారు. అనవసరమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. సమీప వ్యక్తులు వారించేటటువంటి ప్రయత్నం ఎంత చేసినా మీ ఆలోచనల విషయంలో మార్పు లేకుండా ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మికంగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి, భగవద్ధ్యానం చేయండి. అదేవిధంగా దూర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి వార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆర్థికంగా కొంత పురోగతి సాధించేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటటువంటి అవకాశం ఉంది. చేసే పని యందు మనస్సును సంలగ్నం చేయకపోవడం వల్ల పనుల విషయంలో పొరపాట్లు దొర్లే పరిస్థితి ఉంది. అదేవిధంగా గడిచినటువంటి రోజుల్లో అనారోగ్యం ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారంలో కొంత ఆరోగ్యం చేకూరే పరిస్థితి కనబడుతుంది. చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుంటారు, వాటిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అదే భవిష్యత్తు అవసరాల నిమిత్తం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో వారాంతంలో కొంత స్పష్టత లభిస్తుంది. సంకటహర గణేశ స్తోత్ర పారాయణతో పాటు సుబ్రహ్మణ్య దర్శనం, శివ దర్శనం చేయటం వల్ల ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహుగ్రహ సంచారం, 7వ స్థానం యందు కేతుగణ సంచారం, 7మ, 8మ భాగ్యస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానంలో శని సంచారం, తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారం. కార్యస్థానంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా చాకచక్యంగా పూర్తి చేస్తారు. మీ పనులు పూర్తి చేయడంతో పాటు సమీప వ్యక్తులకు పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని మీరు అందించగలుగుతారు. వారాంతంలో అనుకోని ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే దూర ప్రాంతంలో ఉన్నారో వారి దగ్గర నుండి విలువైనటువంటి సమాచారం అందుతుంది. వారాంతంలో చేసేటటువంటి పనుల విషయంలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు, అడ్డంకులు ఎదురయ్యి ఎక్కువ సమయాన్ని ఆ పనులు పూర్తి చేయడానికి ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. పదోన్నతుల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అనుకూలమైనటువంటి వార్తా శ్రవణం ఈ వారంలో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో పట్టుకోల్పోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఊహించినటువంటి రీతిలో కొన్ని ఖర్చులు మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంది. వారాంతంలో విందులు వినోదాలకు హాజరవుతారు. ధార్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. వారి దగ్గర నుండి విలువైనటువంటి సమాచారంతో పాటు వారి ఆశీస్సులు అందుకునేటటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడి తాలూకు లాభాలు ఈ వారంలో మీ చేతికి అందేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ద్యోతకమవుతుంది. ఈ రాశివారు శనైశ్చర స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, వ్యయస్థానం యందు రాహుగ్రహ సంచారం, 6మ అనగా 6వ స్థానం యందు కేతుగణ సంచారం, 7మ, 8మ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు కుజగ్రహ సంచారం వలన ఉత్సాహం అనేది కొంత తగ్గుతుందని చెప్పవచ్చు. చేసేటటువంటి పనుల విషయంలో శ్రమ అధికంగా ఉంటుంది. మనస్సు సంలగ్నం చేయలేనటువంటి స్థితి ఉంటుంది. అనవసరమైనటువంటి ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కొద్దిపాటి ఒత్తిడి ఉన్నా దాని ప్రభావం మాత్రం మీ మీద పెద్దగా ఉండదు. కానీ సమీప వ్యక్తుల ప్రవర్తన మాత్రం మీకు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో స్పష్టత అనేది లోపిస్తుంది. కానీ పక్కవారి సలహా కంటే కూడా మీరు ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు సత్ఫలితాన్ని ఇస్తాయి. పెద్దల దగ్గర నుండి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. మీ కార్యస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మీకు లభించేటటువంటి అవకాశం కనబడుతుంది. కొన్ని విశిష్టమైనటువంటి బాధ్యతలను కూడా చేపడతారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ ప్రయోజనాల కోసం కొంత మదుపు పాటించే అంటే పొదుపు చేసేటటువంటి అవకాశం కూడా ఈ వారంలో ఈ రాశి వారికి ద్యోతకమవుతుంది. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులను వీలైనంత వరకు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు మీ వంతుగా హాజరై అక్కడ పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తారు. ఈ రాశి వారి మెరుగైన ఫలితాలను సాధించడానికి వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు గణపతికి గరికతో అర్చన జరిపించాలి. తద్వారా కార్యసిద్ధిని, కామ్యసిద్ధిని మీరు పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల అంశాలు, అవసరమైనటువంటి పరిహారాలు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి వాటిల్లో గ్రహస్థితిని అనుసరించి ఉన్నటువంటి అనుకూల అంశాలు అనుకూలంగా, ప్రతికూల అంశాలు కూడా అనుకూలంగా మారే విధంగా కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ
మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా శుభప్రదంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ స్వస్తి.